మీరు జీవితంలో ఎప్పుడైనా ఆత్మలను చూసారా? అయినా ఈ కాలంలో ఆత్మలు ఏంటి అని అనుకుంటున్నారా? సరే, రోబో 2 సినిమాలో పక్షిరాజు ఎలా ఏర్పడ్డాడు? చనిపోయిన అన్ని పక్షుల ఆత్మలు కలిస్తే ఒక పెద్ద శక్తిలా ఏర్పడుతుంది. అదే అందరినీ చంపేస్తుంది. మనందరి చుట్టూ అలాంటి ఆత్మలు, ఆరాలు ఉంటాయి. చనిపోయిన వారి ఆరా కూడా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. కోరికలు తీరకుండా చనిపోతే ఆత్మలు శాంతించవని చెప్తుంటారు కదా, అది ముమ్మాటికి నిజం. కొన్ని విజువల్స్ చూస్తే మీకు కూడా ఆత్మలు నిజంగా ఉన్నాయనే నమ్మకం కలుగుతుంది. ఇక్కడ తెల్లటి వెలుగు తిరుగుతుంది కదా, ఇది ఆత్మ. ఏపీలో అమలాపురం దగ్గరలోని ఓ గ్రామంలోని ఇంట్లో సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యం ఇది. అయినా నమ్మశక్యం కావట్లేదా? అయితే ఈ అమ్మాయి వీడియో చూడండి. ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటోంది. తనను ఎవరూ పట్టుకోలేదు. తనంతట తానే ఊపిరాడక విలవిలలాడుతోంది. ఎవరో గొంతు నులివేసినట్లు ప్రవర్తిస్తోంది. అవును, ఈ అమ్మాయిని ఆత్మ తన తోడుగా ఉంచుకోవాలని అనుకుంటోంది. మన శరీరంలో పంచకోశాలు ఉంటాయి. ఈ 5 చక్రాలు మన ప్రాణాన్ని నిలబెడతాయి. ఇందులో విశుద్ధా చక్రం అంటే థ్రోట్ వద్ద ఉండే చక్రాన్ని ఆత్మ నులిమేయడం ద్వారా ఈ అమ్మాయిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నిపుణులు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈ అమ్మాయి మరో ఏడాది కంటే ఎక్కువ బతకదట. ఇదంతా ఏదో కట్టు కదా అని అనుకుంటే పొరపాటే. దీనిపై అంతర్జాతీయంగా అనేక స్టడీస్ ఉన్నాయి. ఒక్కసారి గూగుల్లో థీటా హీలర్ అని సెర్చ్ చేసి చూడండి. అంతర్జాతీయ యూనివర్సిటీలు దీన్ని ఒక కోర్సుగా నేర్పిస్తున్నటాన్ని చూడవచ్చు. ఈ పద్ధతి కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నా దీన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా 1995 వియన్నా స్టీబెల్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. దీన్ని బట్టి చూసుకుంటే మనుషుల చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది. దీన్ని ఐఫోన్ ఉన్నవారు అందులో ఉన్న ఆరా డిటెక్షన్ కెమెరాలో చూడవచ్చు. మనం చనిపోయినప్పుడు ఆత్మ గాడ్లో కలిసిపోవాలి. ఆరా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆరాలోనే మనం ఆ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు నిక్షిప్తమవుతాయి. మరో జన్మ ఎత్తినప్పుడు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మనం చనిపోయినప్పుడు ఈ ఆరా అనేది గాడ్ సోల్లో కలిసిపోవాలి. అలా జరగకపోతే మన ఆత్మ ప్రేతాత్మగా మారిపోయి మన చుట్టూ తిరుగుతూ మన బలిని కోరుకుంటుందట. ఆరా అనేది అనేక రంగుల్లో ఉంటుంది. పింక్, పర్పుల్ ఇలా మనిషిని బట్టి చేంజ్ అవుతుంది. అయితే ఇందులో ఎప్పుడైతే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కనిపించిందో అది చాలా డేంజర్. ఈ విధంగా కనిపించిన ఆత్మలు బలిని కోరుకునే వరకు వదిలిపెట్టవట. ఇలాంటి ఇన్సిడెంట్లను థీటా హీలర్ నిపుణులు వెంటనే పరిష్కరిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అతి కొద్ది మంది థీటా హీలర్లలో ప్రసాద్ ఒకరు. వారు కొన్ని ఘటనలను వివరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ను మనం ఇప్పుడు చూద్దాం.
ఈ సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న ఆత్మ హైదరాబాద్లోని సనత్ నగర్లోనిది. ఈ ఇంటి యజమాని కుమారులు ఇద్దరు 2025లో బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారు. ఆ తర్వాత బ్రాహ్మణులు 6 నెలల వరకు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పారు. దీంతో వీరు తణుకులోని ఓ ఇంటికి మారారు. అయినా ఆత్మ వీరిని వదిలిపెట్టలేదు. సరిగ్గా వీరు థీటా హీలర్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర అద్దెకు ఉండడంతో వారి ఇంటిపై అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఆత్మ కదలికలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం వీరి ఇంట్లో యజమాని భార్యకు క్యాన్సర్ వచ్చింది. ఆమె అనారోగ్యంతో ఉంది. మరికొద్ది రోజుల్లో ఇప్పుడున్న ఇండ్లు వదిలి మళ్ళీ సనత్ నగర్కే వెళ్ళిపోతామని చెప్తున్నారట. అదే జరిగితే సనత్ నగర్లో చేరిన 3 నెలలకే ఆమె చనిపోతుందని ప్రసాద్ గారు చెప్తున్నారు. మరో ఘటనలో విశాఖపట్నంలో ఓ ఆడిటర్ భార్య మరణించింది. ఆమె ఆత్మ ఇంట్లో తిరుగుతుండటాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఆ సమయంలో ఆడిటర్ను ఆయన ఫ్రెండ్ ప్రసాద్ గారిని కలవమని సూచించారు. కానీ ఆయన ఇవన్నీ నమ్మలేదు. దీంతో సరిగ్గా 8 మాసాలు గడవగానే పెద్ద కుమారుడు మరణించాడు. దీంతో ఆయనకు ఉన్నది ఒకే ఒక చిన్న కుమారుడు మాత్రమే. దీన్ని గుర్తించి వెంటనే ప్రసాద్ గారిని కలవగా ఆయన క్రిస్టల్స్ను ఉంచి పాజిటివ్ ఎనర్జీ నింపగా ఆ ఇంటి నుంచి ఆత్మ వెళ్ళిపోయి మదర్ సోల్లో కలిసిపోయింది. ప్రస్తుతం ఆయన ఇంట్లో ప్రశాంతత నెలకొంది. చిన్న కుమారుడు MBBS చదువుతున్నాడు. ఇక మరో అమ్మాయి విషయానికి వస్తే వీరు అమలాపురం పక్కన ఓ గ్రామంలో నివాసం ఉంటారు. ఈ అమ్మాయిని ఆత్మ తన తోడు తీసుకెళ్లడానికి విపరీతంగా ప్రయత్నిస్తోంది. వీరి ఇంటికి బయట గోడ డిజైన్లో భాగంగా ఓ అద్దం ఉంది. అందులో ఆత్మకు సంబంధించిన ఎథరిక్ బాడీస్ రూపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆత్మ ఆమెను చంపేంత వరకు వదిలిపెట్టదని నిపుణులు చెప్తున్నారు. అమ్మాయిలోని థ్రోట్ వద్ద ఉన్న చక్రాన్ని ఆత్మ నలిపేస్తుంది. దీనివల్ల ఊపిరాడక ఇబ్బందులు పడుతోంది. ఆత్మ కనుక అటాక్ చేస్తే దాదాపు గంట పాటు ఇలాగే ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. డాక్టర్ల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేదు. వారు ఎన్ని చెకప్లు చేసినా అంతా బాగానే ఉందని చెప్తున్నారు. ఈ అమ్మాయిని ఇలానే వదిలేస్తే బతకడం కష్టమంటున్నారు. ఈ అమ్మాయిని అటాక్ చేయడానికి కారణం ఆమె చుట్టూ ఉన్న ఆరా చాలా వీక్గా ఉంటూ ఎనర్జీని కోల్పోయిందట. ఈమె ప్రాణాలు నిలబడాలంటే ఆమెను పట్టుకున్న ఆత్మను గాడ్ సోల్లో కలిపి అమ్మాయి ఆరాను చక్రాలను క్లీన్ చేసి ప్రాణశక్తిని నింపితే బతకడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఆరా లేదంటే ఆత్మలు ఇంట్లో ఉంటే ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే జనరల్గా మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కానీ ఈ ఆత్మలు కనుక ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. తద్వారా ఇంట్లో ప్రశాంతత ఉండదు. కుటుంబ కలహాలు మొదలవుతాయి. అకారణంగా గొడవలు జరుగుతాయి. ఇంట్లో డబ్బులు నిలబడవు. వ్యాపారంలో కలిసి రాదు. మనిషిలో చికాకు వస్తుంది. ఉన్నట్టుండి కోపం రావడం, హార్ట్ బీట్ వేగం అవడం జరుగుతుంది. ఇంకా డౌట్ ఉంటే ఒక కొబ్బరికాయను చేతిలో పట్టుకొని అటు ఇటు తిరిగితే నెగటివ్ ఆత్మ గనక కనిపిస్తే అది నిటారుగా లేచి నిలబడుతుందట. మనం చేతిలో కాపర్ కడ్డీలను గట్టిగా కాకుండా వదులుగా పట్టుకొని తిరిగితే ఆత్మ ఉన్న వైపుకు అది అకారణంగా తిరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఆరాను గుర్తించాలంటే ఐఫోన్లోని ఆరా డిటెక్టర్ను ఉపయోగించి చూస్తే కనిపిస్తుంది. అందులో వేరే కలర్లో కనిపిస్తే అవి మంచి ఆరాలు అవ్వచ్చు. కానీ రెడ్ అండ్ బ్లాక్ గనుక కనిపిస్తే అది చాలా ప్రమాదకరమని గుర్తించాలి. వెంటనే దాన్ని ఇంట్లో నుంచి తొలగించకపోతే ఎవరినో ఒకరిని బలి తీసుకుంటుంది. ఒకే ఇంట్లో ఆరా అండ్ ఆత్మ రెండూ కలిసి ఒకే చోట కాకుండా కొంచెం దూరంలో అలా తిరుగుతూ ఉంటాయి. ఈ రెండింటిలో ఏ ఒకటి గుర్తించినా అస్సలు లైట్ తీసుకోవద్దు. మరి ఇలా మన ఇంట్లో గుర్తించినప్పుడు వీటిని తొలగించాలంటే కొన్ని మార్గాలున్నాయి. అందులో అఫీషియల్గా పాటించవలసిన మార్గం థీటా హీలరీ. మన ఇంట్లో ఆత్మలను గాడ్ సోల్లో కలిపేసినప్పుడు ఇది తొలగిపోతుంది. ఈ థీటా హీలర్ పద్ధతి ద్వారా ధ్యాన మార్గం నుంచి ఆత్మలను గాడ్ సోల్లో విలీనం చేస్తారు. అప్పుడు ఇవి పూర్తిగా తొలగిపోతాయి. మనమే సొంతంగా చేసుకోవాలంటే ఇంట్లో జియోపథిక్ లైన్స్ రేడియేషన్ లేకుండా చూసుకోవాలి. నెగటివ్ ఎనర్జీని పారద్రోలేలా చర్యలు తీసుకోవాలి.
వాయు రూపంలో ఉండే నెగటివ్ ఎనర్జీని క్లీన్ చేయాలంటే ఇంట్లోని అన్ని కిటికీలను ఓపెన్ చేసి బొగ్గుల్లో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసి అందులో ఇంగువ పొడి కలిపి సాంబ్రాణి పొగ వేస్తూ ఇల్లంతా పొగ అలుముకునేలా చూడాలి. ఇలా 3 వారాలు చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, ఆత్మలు అన్నీ తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు. మనకున్నది చాలా చిన్న జీవితం. ఈ తక్కువ సమయాన్ని మనం భూమి మీదకి గడపడానికి వచ్చాం. అలాంటి అందమైన జీవితాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. సో ఇంట్లో ఆరా ఉన్న నెగటివ్ ఎనర్జీ, జియోపథిక్ లైన్స్, రేడియేషన్ ఇలా ఏది ఉన్నా వెంటనే తొలగించుకోండి.